గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ 1+1 పేరు మీద ఇంకా ఇతరత్ర స్థలం కొరత కాబట్టి హైదరాబాద్లో కూడా ఇండ్ల నిర్మాణం మా బాధ్యత. కానీ ఇప్పటిదాకా 5-6 వేల లీడ్ మాత్రమే ఉంది. పెద్ద ఆశించిన లీడ్ మీరు చెప్పినట్టుగా 20-30 వేల లీడ్ ఎక్కడ కనబడట్లేదు. ఇది 3వ రౌండ్, 4వ రౌండ్, 10 రౌండ్లు ఉన్నాయి, చూద్దాం. ఎట్లా అప్పుడు 3 రౌండ్లు అయినాయి కదా, 3 రౌండ్లో కొంత కాంగ్రెస్కే లీడ్ వస్తుంది. మిగతా రౌండ్లు ఎట్లా ఉండే అంతా ఒకసారి పోలింగ్ సరళి తెలిసినట్టయితే నియోజకవర్గం మొత్తంగా అట్లా ఒకటో వారా అటు ఇటు ఎక్కడన్నా ఉన్నా కూడా టోటల్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీతో గెలుస్తాం. ముందు నుంచి చెప్తున్నట్టుగా బీజేపీకి 10,000 ఓట్లు రావన్నాం. కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైండి అని చెప్పినాం. తన పార్లమెంటు గెలవడానికి సహకరించిన బీజేపీకి బీఆర్ఎస్కు ఈ శాసనసభ సీటు గురుదక్షిణ కింద ఇచ్చిండని ముందు నుంచి అంటున్నాం. ఇవాళ ఓడిపోయింది కాబట్టి మేము గెలుస్తున్నాం కాబట్టి అంటలేదు, నేను ముందు నుంచి చెప్తున్నా. దీనికి కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఇప్పటికైనా ఇటువంటి కొల్యూడ్ పాలిటిక్స్, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ ఉండే, ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కూడా దోస్తీ అయింది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది, లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్కి తాళం వేసే రోజు వస్తుంది. షేర్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఎలక్షన్స్? మీరున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు చాలాసార్లు. కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని ఆరోపించింది బీఆర్ఎస్. ఇక మా సోదరులు ఇప్పుడు చెప్పారు, మా సహచర మంత్రివర్యులు చాలా స్పష్టంగా. ఇక అవన్నీ విషయాలు మళ్ళీ చెప్పకుండా చిన్న మాట చెప్తా. కేటీఆర్ గారు స్పష్టంగా ఎలక్షన్ ఈ రిజల్ట్ ప్రభుత్వానికి రెఫరెండంగా మీరు భావిస్తారా అన్నాం. ఆ రోజు భావిస్తామన్నాం. ఎస్, ఈరోజు ఈ 3 రౌండ్లను 5,000 ఓట్లు అని అంటా ఉన్నారు. అంతకుముందు ఆ నియోజకవర్గం చూస్తే 2 సార్లు 3 సార్లు టీడీపీ, తర్వాత 3 సార్లు బీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఈసారి ప్రజాప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు ట్విన్ సిటీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంతా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆలోచన సరళి ఈరోజు మారిపోయింది. ఎస్, మేము కూడా ఆ రోజు రెఫరెండంగా తీసుకుంటామని చెప్పాము, తీసుకున్నాం. అదే రిజల్ట్ ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా గజకర్ణ గోకర్ణ విద్యలు, డక్కుటమార మాటలన్నీ కూడా ఇంకా ప్రజలు మెల్లగా వదిలిపెట్టేస్తున్నారని చెప్పేసి ధోరణిలో వాళ్ళు మొన్న మాట్లాడిన మాట కూడా చూసాం. 2023 డిసెంబర్లో అధికారం కాంగ్రెస్కి ఇచ్చారు ప్రజలు. ఆ తర్వాత 24లో పార్లమెంట్లో డిపాజిట్ కూడా ఇవ్వలేదు ప్రజలు. ఆ తర్వాత కంటోన్మెంట్లో ఓటమి పాలయ్యారు. అట్ ద సేమ్ టైం ఈరోజు జూబ్లీస్లో కూడా. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వసనీయత కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి అధికారంలోకి పోయింది. మళ్ళా ఆ విశ్వసనీయత పెంచుకునే విధంగా ఓ సెంటిమెంట్ అనో, లేకుంటే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసింది, డబ్బులు పంచింది, విచ్చలవిడతనం చేసింది, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. అసలు రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి మీరా రాజ్యాంగం తుంగలు తొక్కిందనే మాట? ఒకవేళ నిజంగా కూడా మేము ఏదైనా దీనికి ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడు మేము చేసామని, ఒకవేళ చేసి ఉంటే 50% ఎందుకు కట్టుబడి ఉంటాం? ఎవరు ఉన్నది? స్వేచ్ఛగా ఇచ్చాం. నేను మొన్న కూడా మీడియాతో మాట్లాడుతూ చూపించా.